దుప్పి 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 చూడు 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 దుప్పి దుప్పి పోచారం ఫారెస్ట్ కి అయితే వచ్చేసినాము. గేట్ ఓపెన్ చేస్తున్నాం. మేము రౌండింగ్ చేస్తున్నాము. 1000 రూపాయలు పే చేసి దుప్పి 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 చూస్తారా దుప్పి కనిపించిందా దుప్పి బయటలో పులి కూడా ఉందంట. కొంచెం జాగ్రత్తగా ఫుడ్ సేవన్ తెస్తున్నామా అని చెప్పేసి కంగారుగా మా దగ్గరకు వచ్చిన వస్తాయి. మేమైతే మా వాటికి జోలికైతే పోదలుచుకోలేదు, ఎందుకంటే జస్ట్ చూస్తాం అంతే. నిమ్మలి బండి 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 అప్పుడు నిమ్మలి పించుద్దాం. నిమ్మలి నాట్యం చేస్తుంది ఫ్రెండ్స్. అయ్యో ఈ రెండు కూర్చున్నాయి కొంచెం వెనక కొంచెం వెనక కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి కొంచెం వెనక్కి చాలు 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 కొంచెం 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 చాలు 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 లైఫ్లో ఫస్ట్ టైం నాట్యం ఆడుతున్నాక ఫస్ట్ టైం చూస్తున్నా. పింఛం ఇప్పి నాట్యం ఆడుతున్నది. ఇది నేను మొదటిసారి లైవ్లో చూస్తున్నా. ఈ లైఫ్లో ఫస్ట్ టైం ఇందులో రావడం ఇప్పటి వరకు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే వస్తామని. సడన్ అనుకోకుండా అయితే వచ్చేసినాం లోపల. అప్పుడు నిమ్మల్ని ఇంకో నిమ్మల్ని పింఛం ఆడుతున్నావు నాకు. ఇది వేరు అదేనా అదే నెమలి. అది ఫారెస్ట్ లోకి వెళ్తుంటే మాకు పోచారం దగ్గరే అటాచ్ అయినట్టు. దీనికి పోచారం ఆల్మోస్ట్ పోచారం దగ్గరికి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇగో చూడండి, పోచారంకి దగ్గరలోనే చూడండి. కార్లోకి వెళ్ళి దిగేసినాము. చూసినామా నిజంగా చెప్పాలంటే ఈరోజు ఈ అడవిలో ఇంత ఫెసిలిటీ, మన కార్ తీసుకొని మనం రావాలంటే చాలా సూపర్. ఇది చూడండి, ఇది ఫారెస్టే. ఇది యాక్చువల్గా ఇది పోచారం ఫారెస్ట్. ఇందులో మేము అమౌంట్ పే చేసి లోపలికి అయితే ఎంట్రీ అయినాము. ఈచ్ వన్ క్యాండిడేట్కి 110 రూపీస్ అంటే 110 రూపాయలు పే చేసి మేము 4-5 మెంబర్స్ వచ్చినాము. ఒక హాఫ్ అన్ అవర్ మనకు టైం ఇచ్చారు లోపల తిరగడానికి. ఆ లోపు ఎంత అయినా చూసుకోవచ్చు, మళ్ళీ త్వరగా రావాలి, ఎందుకంటే క్రూర మృగాలు ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగా వచ్చేసేయాలని చెప్పేసి అన్నాడు. ఇగో చూస్తున్నారుగా ఎంత పెద్ద చెట్టు ఎక్కినాము. దీనిపై నుంచి చూస్తున్నాము. ఇది ఎప్పుడు ఇది ఇరిగినా ఇరుగుతుంది. మొత్తము చెదలు పడిపోయింది ఈ చెట్టు ఎప్పుడుదో. ఇది చూస్తున్నారుగా, కానీ సాహసం మాత్రం చేయొద్దు, ఎందుకంటే బ్లాగింగ్ అయితే వచ్చిన చాలు నేను అటు రాని. ఇంకా ఇక చూస్తున్నారుగా, ఇగో నా వెనకాల కనిపిస్తుందంతా పోచారమే డ్యామ్. పోచారం డ్యామ్ ఇది. ఇగో మా వాళ్ళు రంజిత్ నాయక్, ఉప సర్పంచ్ గోపాల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ సురేష్ నాయక్. జర్రైతే పడుతుంటారా. చూస్తున్నారా, ఇదే పోచారం డ్యామ్. ఏదో అనుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్లీ మేము వచ్చేది ఈ డ్యామ్కి వద్దాం అనుకున్నాము, కానీ దారిలో మా సురేష్ అన్న చెప్పడం వల్ల ఈరోజు మంచిగా ఈ అడవిలో మంచి జింకలు, మంచి నెమళ్ళు, మంచి పెద్ద దుప్పిలు, మంచి పెద్ద పాములు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి చూద్దామని కనిపిస్తేమో అని ఆశతో వచ్చినాం, కానీ ఏం కనిపించలేవు. కనిపిస్తే మాత్రం చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బోర్డు ఉంది చూడండి. ఇగో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఇక్కడ ఉంది బోర్డు, హోర్డింగ్ బోర్డు వేసి. ఇక మామూలు ఫోటో అనుకుంటాం కానీ వీడియోనే తీస్తున్నా. సర్పంచ్ గారు రండి. ఓకే, నిజంగా ఫ్రెండ్స్ సర్పంచ్ గారు ఇలా మటన్ తినడం వల్ల మా సర్పంచ్ సాబ్ గోపాల్ నాయక్, మా సర్పంచ్ సాబ్ చూస్తున్నాడు కదా, వెనక నుంచి వస్తున్నంత వెనక అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏం చేస్తారు మా వాళ్ళు ఆగమాగం అవుతారేమో అని అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాడు. చూడండి, ఏమైనా మాకు ఏది జరిగినా సర్పంచ్ గారే పూర్తి బాధ్యత కాబట్టి సర్పంచ్ గారు రారండి. లైవ్ వస్తాడు కాకా. ఇక్కడ కూర్చోనికి వాటర్ లేనప్పుడు అయితే మనకు పర్యాటకులు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు చాలా మంచి వ్యూ ఫ్రెండ్స్. ఇది అక్కడ నుంచి వన్యమృగాలు ఉంటాయి కాబట్టి అవి చూసుకొని కొంచెం రావచ్చు, అంటే కుటుంబ సమేతంగా కూడా రావచ్చు. మంచి వాతావరణము చూస్తున్నారు కదా, ఇది మంచి వాతావరణం. లేదు నిజంగా నేను చూడలేదు, ఇప్పుడు ఇంతవరకు అయితే చూడలేను. ఇది బార్డర్ ఉంది చూడండి, అక్కడ 3 స్తంభాలు ఉన్నాయి చూడండి, ఆ 3 బార్డర్లు. ఇక్కడ
ఓకేనా ఫ్రెండ్స్, చలో ఇంకా లోపల ఏమైనా ఉంటే చూపిస్తాను.